హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈ రోజు మనం బిగ్ బాస్ సెకండ్ డే, బిగ్ బాస్ 8 సెకండ్ డే ఎలా జరిగిందో మన రామ్ ఉన్నారు, రామ్ని అడిగి తెలుసుకుందాం. రామ్ చెప్పండి, ఏం చూసారు రాత్ర, ఎలా అనిపించింది మీకు? నేను చూడకూడదు అనుకున్నవి చూసాను ఎపిసోడ్ లో. అంటే రైట్, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎపిసోడ్ స్టార్టింగ్ లో వాళ్ళు ఏదైతే డిఫెండ్ చేసుకుంటూ వచ్చారో నిఖిల్ అండ్ నైనికాకి సంబంధించి గొడవ ఎందుకు క్రియేట్ అవుతుందో తెలుస్తుంది మనకు. బేసిక్ గా అక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ అయితే పోర్ట్రేట్ అయింది. ఎక్కడంటే వాళ్ళు ఎప్పుడైతే ఒక కన్నడ టైప్ వాళ్ళందరూ కలిశారు అనేది పడిందో, నాకు బాగా తరోగా ఆలోచించిన తర్వాత ఒకటి అర్థమైంది. ఇక్కడ బిగ్ బాస్ కూడా ఒక చిన్న మిస్టేక్ ఉంది. వాళ్ళు ఫస్ట్ ఎప్పుడైతే ఈ టాస్క్ ఇచ్చేటప్పుడు, ఏది థ్రెడ్ ఉంది కదా, ఆ టాస్క్ ఇచ్చేటప్పుడు వాళ్ళు 6 మెంబర్స్ సెలెక్ట్ చేసేటప్పుడు అందులో 3 కన్నడియన్సే ఉన్నారు మోస్ట్లీ. ఓకే, సో అలా ఉండడం వల్ల ఏంటంటే ఒకటి అలా మళ్ళీ నిజమే, అసలు ఆ ఛాన్స్ అందరికి రాలేదు కదా, గేమ్ ఆడే ఛాన్స్ రాలేదు. మరి ఇచ్చిన 6 ఎలా చీఫ్ ని సెలెక్ట్ చేస్తారా? అందరికి ఇవ్వాలి కదా గేమ్ అంటే. మల్టిపుల్ వాళ్ళని సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. బట్ వాళ్ళే థాట్ ప్రాసెస్ లో ఉన్నారో తెలియదు. బట్ అయితే వాళ్ళని సెలెక్ట్ చేశారు, ఆడిచ్చారు. ఇది మర్చిపోతున్నారు తెలుసా జనాలు, ఒక 6 సెలెక్ట్ చేశారు అన్న విషయాన్ని. అదే అంటున్నా. సో అది కొంచెం మిస్టేక్ అనిపించింది నాకు. అవును, సో 6 సెలెక్ట్ చేశాక ఓకే, కోఇన్సిడెన్షియల్ గా అది నాకెందుకు అనిపించింది. ఐ మీన్ లాస్ట్ వరకు నైనిక అండ్ నిఖిల్ వాంటెడ్ గా అయితే ఎవరు ఉండరుగా. అక్కడ వేరే వాళ్ళు 3 కూడా ఉన్నారు. శేఖర్ భాష ఉన్నాడు, బేబక్ ఉంది, ఇంకొక అబ్బాయి కూడా ఉన్నారు ఎవరో. ఉంటే అది కోఇన్సిడెన్షియల్ గా వాళ్ళు ఓడిపోవడం, వీళ్ళు ఇద్దరే కనడియన్స్ అయ్యుండి అక్కడ రావడం లాస్ట్ వరకు వాళ్ళని చీఫ్ అయ్యేలా చేసింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు అప్పటికన్నా ఆలోచించి అట్లీస్ట్ అరే ఇలా అనుకుంటారేమో, ఇలా అనుకుంటారు కదా, మనం సేమ్ మన కమ్యూనిటీ అమ్మాయిని తీసుకుంటే ఐ మీన్ అది పోర్ట్రేట్ అవుతుందేమో అని ఆలోచించుకొని గనక ఇంకొకరిని తీసుకొని ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఆడియన్స్ కూడా చాలా వరకు అదే అనుకున్నారు. బట్ అది వాంటెడ్ అయితే కాదు, 100% వాంటెడ్ అయితే కాదు. ఎవరు వాంటెడ్ గా వాళ్ళిద్దరే లాస్ట్ వరకు వస్తారని అయితే ఆలోచించారు కదా. బట్ వాళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు అట్లీస్ట్ ఇంకొక మెన్నో మా నార్మల్ వేరే వేరే కేటగిరీలో ఉన్న వాళ్ళని తీసుకొని ఉంటే బాగుండేది. బట్ ఓకే, వాళ్ళకి ఏదో డిసైడ్ అయ్యారు, ఏదో వాళ్ళ కంఫర్ట్ జోన్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు డిఫెండ్ చేసి మరి తీసుకున్నారు. బట్ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఎక్కడో ఒక వాళ్ళ కంఫర్ట్ అయితే చూసుకున్నారు అనిపించింది నాకు. చీఫ్ కంఫర్టబుల్ గా అయితే కాదు, వాళ్ళు పర్సనల్ గా తీసుకున్నాడు నిఖిల్ ఆర్ ఈ అమ్మాయి నైనిక గానీ. వాళ్ళు ఎందుకో బుల్లితెర నుంచి వచ్చారు కదా, సో అంతా కమ్యూనిటీ ఒకలాగా ఉంటది వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా కూడా. సో ఈ అమ్మాయిని నైనికాని తీసుకుంటే పైగా సో నిఖిల్ అప్పర్ హ్యాండ్ ఉంటుంది నైనిక కంటే కూడా. టాకింగ్ వేలో కానీ వాట్ ఎవర్ తన థాట్ ప్రాసెస్ లో, తను కన్విన్స్ చేసే విధానంలో కూడా. సో అప్పుడు ఏంటంటే నైనిక వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటాం, నైనిక డిఫెండ్ చేసి ఉంటది ఎందుకు యష్మి గౌడ్ అని వేరేది ఏదైనా పేరు చెప్పినప్పటికీ లేదు తనకి డైరెక్ట్ గా అర్థం అవ్వకపోయినా కూడా ఇండైరెక్ట్ గా వేరే రకంగా పోర్ట్రేట్ అయ్యేలాగా తనంతా తానే ఒప్పుకునేలాగైతే చేస్తుంటాడు నిఖిల్. ఎవరికి ఇవ్వాలి 3వ చీఫ్ గా అన్నప్పుడు చాలా మాట్లాడుకున్నారు. అదే కొంచెం తెలివైన వాళ్ళని తీసుకోవడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇన్ కేస్ ఇంకొకటి ఏంటంటే, ఈ అమ్మాయి యష్మి గౌడ నిఖిల్ కి ఫస్ట్ నుంచి బయట ఉన్నప్పటి నుంచి కూడా తెలుసు కదా, ర్యాపో ఉంది. వాళ్ళంతా సీరియల్ కమ్యూనిటీ కాబట్టి ఆ ర్యాపో ఉంది. పైగా కనడియన్స్ ఎంత కాదన్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఆ ఫీలింగ్ అనేది లోపలికి వెళ్ళాక వస్తుంది, బయట ఉండదు. బయట హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కనడియన్స్ మన సీరియల్ యాక్టర్స్ గా ఉంటున్నారు. బికాస్ మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదని కాదు, బట్ మన తెలుగు వాళ్ళు మాట వింటారు కాబట్టి. సో వాళ్ళకంటే ఒక భయం ఉంటది కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడిస్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ యష్మి గౌడ సో ఆ రిలేషన్షిప్ ఉంది, కనడియన్ కాబట్టి ఎంత కాదన్నా కూడా కొంచెం తీసుకోవాలనేది ఉంటది. ఈ అమ్మాయి కూడా అంత నైనిక చాలా కన్విన్స్ చేసినప్పుడు ఓకే అబ్సల్యూట్ గా ఒప్పుకున్నారు. ఇక్కడ నాకు మెచ్చుకోవాల్సింది మాత్రం ఈ విషయంలో డిఫెండ్ చేసిన దానికి మాత్రం సోనియాని మెచ్చుకోవాలి 100కి 200%. సోనియా వాయిస్ అందరిని అలా స్టాండింగ్ చేస్తుంది. ఆవిడ ఎందుకు అలా ప్రవర్తిస్తుందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. మరి అందరికీ అర్థమయ్యేంత మరి నాలెడ్జ్ లేకపోయినా అట్లీస్ట్ కామన్ ఆడియన్ గా కొంచెం మెచ్యూర్ గా ఆలోచిస్తే ఏంటి తన మెయిన్ ఎజెండా అనేది కూడా చెప్తాను నేను. ఎదుటోళ్ళ పేషెన్సీని ఇట్లా లాగుతోంది. బట్ మీరు గమనించారా, అరిచేసింది తెలుసా నిన్న అమ్మాయి, ఎదురుకున్న అమ్మాయి ఈవెన్ నెమ్మదిగా మాట్లాడుతుంది, అవతల రెచ్చగొడుతోంది. అదే అంటున్నా నేను. ఇప్పుడు సోనియా ఏంటంటే తన వే ఆఫ్ థింకింగ్ ఏంటంటే, చాలా వరకు మనం స్కూల్ డేస్కి వెళ్దాం ఒకసారి, లేదా మన ఇంటి దగ్గరికి వెళ్దాం. మనకంటే ఒక బ్యాచ్ ఉంటది, ఆ బ్యాచ్ కి ఒక లీడర్ ఉంటాడు. వాడు తప్పులు చేస్తాడు, 10 మందిని క్రింజ్ చేస్తాడు. వీడు హైలైట్ అవ్వడం కోసం ఇంకొకరిని ఇన్సల్ట్ చేస్తుంటాడు.
ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటది. బట్ వాడిని ఎవరు అనలేరు, వాడు అందరిని అంటాడు, వాడిని ఎవరు అనలేరు. అర్థమైందా? ఎందుకు అనలేరంటే వాడు డిఫెండ్ చేస్తూ 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 ఆటోమేటిక్ గా వీడికి ఒక లీడర్షిప్ ఉందని మనకు మనమే ఒప్పేసుకుంటాం. ఓకే, సోనియా రే నువ్వు అలా చేయకూడదురా, కాదంటారా ఇప్పుడు? రే నువ్వు అలా చేయకూడదురా, నువ్వు ఇలా చేసావు, అది తప్పు, ఇది తప్పు, అది చేసావు, ఇది చేసావు అంటుంటే ఓకే వీడికి అన్ని తెలిసేమో, వీడంతా పర్ఫెక్ట్ గా వీడిలాగే మనం ఉండాలేమో, వీడి థాట్ ప్రాసెస్ లో మనం బ్రతకాలేమో, ఇలా ఉంటే కరెక్ట్ ఏమో అని మనకు తెలియకుండా వాడికి ఒక లీడర్షిప్ లాగా వాడిని ముందుకు పెడుతుంటాం మనం. ఓకే, వాడు భోగి అయితే మనం వాడు ఇంజిన్ అయితే మనం భోగిలా నడుస్తుంటాం, తెలియకుండా అట్రాక్ట్ అయ్యి వాడు వెనక పరిగెడుతుంటాం. వాడంటే ఎక్కడో ఒక లోపల ఉంటది, ఇదేంట్రా అనిపిస్తుంటది, బట్ వాడి ముందు మాట్లాడాలంటే భయంగా ఉంటది. అది గెయిన్ చేసింది అమ్మాయి సోనియా. ప్రతిసారి వాయిస్ అది పట్టుకుంది, లేపుతోంది. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు క్రికెట్ ఆడారా? క్రికెట్ ఆడలేదు, కబడ్డీ ఆడారా? కెప్టెన్ ఉంటాడా? కెప్టెన్ మిస్టేక్స్ చేస్తే చాలా నవ్వుతూ కామ్ గా ఉంటాడు, ఒక్కరు కూడా కెప్టెన్ మాట్లాడరు. ఎందులో ఏ గేమ్ లో కెప్టెన్ హైగా ఎందుకు ఉంటాడు? వాడికి గేమ్ రాదు, అందరిలాగే వాడు కూడా. కాకపోతే వాడు కెప్టెన్సీ వచ్చిన తర్వాత వాడిని ఎవ్వరు ఏం మాట్లాడలేరు, మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువ. వాడు అందరిని తిడతాడు, ఏంట్రా బాల్ మిస్ చేసావు, ఇలా ఏంట్రా ఆడుతున్నావు, ఇది తప్పు కదా అని అందరిని డిఫెండ్ చేస్తాడు. ఆడు మిస్టేక్ చేస్తే కామ్గా వెళ్ళిపోతాడు పక్కకి, ఆడిని ఒక్కరు కూడా మాట అంటారు. వాడు ఆడలేదని కూడా తెలుసు, ఎవ్వరు నోరు ఎత్తరు. అట్ ద సేమ్ టైం వాడితోనే ఉంటారు మళ్ళీ. ఇక్కడ కూడా తినదే, తన డామినేటింగ్ టోన్తో తను ఎలాగైనా నాకున్నది ఏదైతే ఉందో, ఎలా ఉండాలి హౌస్ లో అనేది ఉందో దాన్ని చాలా నీట్ గా ప్రజెంట్ చేసుకుంటుంది. వేరొకళ్ళని ఇలా చేయొద్దు ఇలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చెప్తూనే ఎలా ఉండాలో కూడా చెప్తోంది ఆవిడ. అవును, ఎలా ఉండాలో చెప్తోంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఆవిడ నామినేట్ చేయాలన్నా కూడా భయపడుతున్నారు. ఎందుకు? ఇప్పుడు ముగ్గురు నలుగురు వచ్చారు, మిగతా వాళ్ళతో కంటే కూడా వీళ్ళకి ఎక్కువ ఈవిడతో ఇబ్బంది ఉంది సోనియాతో. బట్ సోనియాకి ఎందుకు నామినేషన్ పడలేదు? ఈ రోజు పడుతుందేమో, మోస్ట్లీ ఈ రోజు చూడాలి, కంటిన్యూషన్ ఉంది నామినేషన్ ఉంది. బట్ ఎందుకు? ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఆవిడ గురించి రచ్చగా ఉందని దాని మీద రేస్ చేసి మాట్లాడమనండి, నామినేషన్ వేయమనండి, వేయలేరు. బికాస్ అది రాదు. నిఖిల్ కూడా సేమ్ అదే జరుగుతోంది. నిఖిల్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఫాలో అవుతున్నాడు. ఆ డామినేటింగ్ టోను, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ లో తను ఉండడం, అందరితో మాట్లాడేటప్పుడు ఇది 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 ఇలా డిఫెండ్ చేయడం. నిఖిల్ ని ఎదురుస్తున్న ఏకైక ది బెస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే ఈ అమ్మాయి సీత. ఓకే, ఈ అమ్మాయి బేబీ మూవీ చేస్తుంది కదా, ఈ అమ్మాయికి తెలుసు నిఖిల్ ఏం చేస్తున్నాడు ఇక్కడ ఇంట్లో అనేది తనకు క్లియర్ గా అర్థం అవుతుంది. తను అర్థం చేసుకొని ఆవిడ డిఫెండ్ చేస్తున్న విధానం నాకు బాగా నచ్చింది. నిన్న గొడవ అయింది, గొడవ అప్పుడు మాట్లాడతాను అసలు ఆగట్లేదు అమ్మాయి. ఓవరాల్ గా ఏంటంటే ఒకటే వాళ్ళ బాధ అంతా కూడా, కన్నడ అందరూ బ్యాచ్ అయ్యారు, వీళ్ళు మమ్మల్ని క్రింజ్ చేస్తున్నారు, మమ్మల్ని ఇలా 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 ఇన్సల్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళకి ఎప్పుడైతే ఆ బ్యాచ్ గా ఫామ్ అయిందో అదే. ఇప్పుడు వేరొకరిని కనుక తీసుకొని ఉంటే ఈ అమ్మాయి ఖచ్చితంగా ఎవరైతే సోనియా ఉందో ఖచ్చితంగా ఏమనేది కాదు, చీఫ్ గా సెలెక్ట్ చేసుకుంటే. బట్ ఆ అమ్మాయినే సెలెక్ట్ చేసుకోవడం నిజంగా ఆ అమ్మాయికి అర్థమైంది. హౌస్ లో మనకు అర్థం కాకపోవచ్చు, హౌస్ లో ఏంటి అనేది 24/7 మనం చూడలేం, వాళ్ళు చూస్తుంటారు అక్కడ, వాళ్ళు 24/7 ఉంటారు కాబట్టి ఎవరి ఇంటెన్షన్ ఏంటనేది తెలుస్తుంటది, మనకంటే వాళ్ళకే బాగా తెలుస్తుంటుంది. సో అందుకే సోనియా డిఫెండ్ చేసింది. ఆ ఒక్క విషయంలో నేను ఐ అగ్రీ విత్ హర్, అది ఒక్కటి మాత్రం నేను అగ్రీ చేస్తాను. వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే బాగుండి అనిపించింది. మణికంఠ విషయానికి వద్దాం. మణికంఠ ఎందుకంత మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడో ఐ కాంట్ అండర్స్టాండ్. ఒకరు ఏదైనా మాట్లాడితే చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు. రైట్, ఫెమినిజం ఏదో అనింది తను, విష్ణుప్రియ, చాలా కేరింగ్ గా వాంటెడ్ గా అనలేదు తను, పాపం వాంటెడ్ గా అనలేదు. రైట్, ఇంక మీరు బాగా గమనించారా, ఆ అబ్బాయి బయట నుంచి ప్రాంక్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ లో ఇంట్రో అప్పుడు వస్తుంటే లోపలికి విష్ణుప్రియ మాత్రమే దిగి కిందకి, నువ్వు మంచోడివి, చాలా మంచి అబ్బాయివి, నీకు ఎందుకు వస్తుందిలే అన్నట్లుగా. నాకు అది యాక్టింగ్ కాదు, అది హానెస్ట్ గా వచ్చిన మాట, అది హానెస్ట్ గా వచ్చిన మాట. సో అలా తీసుకెళ్ళింది ఆ అబ్బాయి లోపలికి. తర్వాత కూర్చున్నాక ఏదో డిస్కషన్ లో ఒక హ్యాపీ మూమెంట్ ఉంటది. ఇప్పుడు మణికంఠ వెళ్తుంటే మణికంఠకు ఒకటే కాదు బాధ, హౌస్ మేట్స్ కూడా ఉంటది, ఖచ్చితంగా తగులుతుంది. అరే వచ్చిన రోజు ఏంట్రా ఒకడు వెళ్ళిపోతున్నాడు అనే ఒక అది ఉంటది. ప్రాంక్ ఎందుకు చేశారు, అది కలగాలనేగా, ఆ ఫీలింగ్ రావాలనేగా, మరి ప్రాంక్ చేశారు, అదే ఫీలింగ్ కలిగింది. సో అది హ్యాపీ మూమెంట్ అయింది. మళ్ళీ తిరిగి వచ్చాక సో హ్యాపీ మూమెంట్ లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు దొల్లొచ్చు మాట, పెద్ద పెద్ద సీనియర్స్ కి దొల్లుతాయి మాటలు. బిగ్ బాస్ అన్నాక ఇంకొకటి ఈ రోజు అది ఎలా ఉంటది తెలుసా, చిన్నపిల్లలు హాస్టల్లో వేసినట్టు ఉంటది. అది అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఎలా ఉంటది, పిచ్చి పిచ్చిగా ఉంటది హాస్టల్లో వేస్తే, అలాగే వాళ్ళకు ఉంటది. ఇప్పుడు 100 days ఇక్కడ లాంగ్ లాస్టింగ్ ఉండాలి మనం,
ఎవరెవరో పూర్తిగా పరిచయం ప్రతి ఒక్కరికి అదే ఉంటుంది మైండ్ లో. 100 రోజులు మనం ఉండాలి, టైటిల్ కొట్టుకోవాలనేది ఉంటది. ప్రతి ఒక్కరు అదే మైండ్ సెట్ తో వస్తాడు కదా. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వెళ్ళిపోవాలని రాడుగా. ఆ మైండ్ తో వచ్చేటప్పుడు ఎలా ఉంటది, ఇక్కడ మనం బ్రతకాలనే ఆ ఇంటెన్షన్ టెన్షన్ లో ఏదో మాట్లాడింది పాపం, దాన్ని తప్పు పెట్టాడు. ఓకే. నెక్స్ట్ శేఖర్ భాష ఆర్ వీళ్ళు ఏదైనా మాట్లాడుతున్నా కూడా ఇంకొక అమ్మాయి ఏదో మాట్లాడిందని కూడా ఫీల్ అయ్యాడు. ఆ అమ్మాయి తన గురించే మెయిన్, ఈ ఫెమినిజం అనింది కావాలని టార్గెట్ విష్ణు అదే అన్నాడు. ఇంకోటి యష్మి గౌడ ఏదో అనింది, సో ఇలా టార్గెట్ చేస్తుందని సీతతో మాట్లాడుతున్నాడు. అది కూడా కరెక్ట్ కాదు కదా. ఇంకెవరైనా ఏదైనా మాట్లాడితే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు తప్ప ఈ కాంట్ అండర్స్టాండ్ ఏంటి మన బిగ్ బాస్ కి ఎందుకు వచ్చాం ఏంటి అనేది మర్చిపోయి తను ఉంటున్న కంఫర్ట్ జోన్ లో నేను ఇలాగే ఉంటాను అంటున్నాడు. అసలు బిగ్ బాస్ యాజమాన్యానికి త్రూ అవుట్ తరోగా ఒకసారి చెక్ చేసుకొని కనుక తీసుకొచ్చి ఉంటే బాగుండు అనిపించింది నాకు. ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెడితే నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. అతనికి బయట ఏం జరుగుతుందో తెలియదు. బయట ఈ రోజు ఇలా మాట్లాడుకుంటున్నాం మనం, అతనికి అది తెలియదు. నేను మంచిగా పోర్ట్రేట్ అవుతున్నాను, ఒక సెంటిమెంటల్ వే తీసుకొస్తున్నాను అనేది తీసుకొచ్చాడు. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం ఒక టాపిక్ లో. అయితే ఇక్కడ మణికంఠ మోస్ట్లీ అందరూ ఏదన్నా ప్రాబ్లం వస్తే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటున్నారు. మణికంఠ మాట్లాడట్లేదు, వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాడు. వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తే అది కొంచెం ఇబ్బందిగానే ఉంటది ఎప్పుడు కూడా. రైట్, నాకు అనిపించింది ఫేస్ టు ఫేస్ సీత తను చాలా చెప్తోంది. ఈ అమ్మాయి సోనియా చాలా వరకు అందరూ కూడా పక్కన వాళ్ళతో డిస్కస్ చేసుకున్నారు. అలా అంటోందిరా, ఇలా అన్నాడురా, ఇది మాడుకుంటున్నారు. నాకు ఇప్పటి వరకు అందులో కొంచెం ట్విస్టింగ్ గేమ్ ఆడే వాళ్ళల్లో సోనియా, యష్మి, నిఖిల్ వీళ్ళు ముగ్గురే బాగా ట్విస్టింగ్ గా అనిపిస్తున్నారు. అంటే మైండ్ వాడుతున్నారు 100%. బేబక్ ఉంది కదా, బేబక్క ఎందుకు అంత సాఫ్ట్ గా అనేది నాకు అర్థమే అవ్వట్లేదు. తను ఎన్ని ట్రోల్స్ వస్తున్నాయో తెలుసారా నీకు? ఎవడన్నా చెప్పండి రా బేబక్కకి లోపలికి వెళ్ళి ఆడమని చెప్పండి రా. అయితే తను నాకు అర్థమైంది దాని ప్రకారం బేబక్క వదిలేసింది. ఇంకా నాకు అర్థమైంది దాని ప్రకారం లైట్ తీసుకుంది. ఇంకా హౌస్ లో తనకు అర్థమైపోయింది నేను ఉండలేను ఇక్కడ. లేదు అదే అంటుంది కదా, ఇంకా బట్ నాకు అర్థమైంది దాని ప్రకారం తనకి ఫరక్ పడదు అనిపించింది. ఇంకా తనకి బిగ్ బాస్ అనేది మైండ్ లో ఖచ్చితంగా టైటిల్ ఫస్ట్ లో ఉండడం వేరు, ఎంటర్ అయిన తర్వాత ఉండడం వేరు. ఫస్ట్ లో అందరికి ఉంటది ఆ ఇంటెన్షన్, పరిగెట్టాలా చేయాలా ఉంటది. బట్ సైలెన్స్ నేను చాలా మంచిదాన్ని, నేను అందరికి అక్కలాగా ఇక్కడ ఈ హౌస్ మొత్తం ఆ ఫీలింగ్ తోనే ఉండి అట్లా వెళ్ళిపోవాలనే థాట్ లోనే ఉంది తప్ప గేమింగ్ మోడ్ లోకే రావట్లేదు. సో అప్పుడు ఏమవుతుంది, అలా ఆవిడ ప్రొజెక్ట్ చేసుకోవడం వల్ల బిగ్ బాస్ కూడా అర్థమైంది ఈవిడ చాలా నెగ్లిజెన్సీగా ఉంటుంది, పెద్దగా మాట్లాడట్లేదు, అందరితో ఓకే 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 ఉంటుంది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆవిడ చూసే వాళ్ళకి. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఏవి చూసినప్పుడు, అసలు ఎంత జోష్ఫుల్ గా ఎంత ఎనర్జెటిక్ గా వచ్చింది లోపలికి, దుమ్ము దులిపేస్తుంది అనుకున్నాను నేను. బట్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఓకే ఈవిడ లైట్ తీసుకుంది. చాలా వరకు అవకాశం వచ్చే వరకు పరిగెత్తారు చాలా మంది, అవకాశం వచ్చాక లైట్ తీసుకుంటారు. బేబక్ పొజిషన్ సేమ్ అంతే, అవకాశం వచ్చే వరకు పరిగెట్టింది, వచ్చాక కామ్ ఉంది, చిల్ ఉంది. కొంతమంది అవకాశం వచ్చాక పరిగెడతారు, పెద్దగా ప్రయత్నించకపోయినా అవకాశం వచ్చిందంటే పట్టుకొని పరిగెడతారు. సో మణికంఠ పరిగెడుతున్నాడు, బట్ కాకపోతే పరిగెడుతున్న వే కరెక్ట్ లేదు. ఆ వే కరెక్ట్ ఉండాలి. నువ్వు ఎలా పరిగెడుతున్నావు ఏంటనేది తెలియాలి. నువ్వు ఇంట్రోవర్ట్ గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నా అట్ ద సేమ్ టైం నువ్వు ఏమవుతున్నావు హౌస్ మేట్స్ కి, నీకు పీపుల్ తో సంబంధం లేదు. ఎవడు పీపుల్ ఓట్ల బేస్ మీద ఎవరిని రానిడు. అలా అనుకుంటే లాస్ట్ టైం శివాజీ గారు రావాలి 100% రావాలి. అయితే ఎందుకు రాలేదు పల్లవి ప్రశాంత్? ఎందుకు? చాలా మంది ఓట్లు ఏదో మిస్టేక్ అయ్యి చాలా మందిని పంపించేశారు, ఉండాల్సిన వాళ్ళు పంపించేశారు. ఎందుకంటే పీపుల్ ఓట్ వేరు, బిగ్ బాస్ వేరు, వాళ్ళు ఉండేది వేరు, వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరు ఉంటది. సో ఇవి రెండు వేరైనప్పుడు నువ్వు పీపుల్ ని అట్రాక్ట్ చేస్తున్నావు అనుకోని బిగ్ బాస్ ని దొబ్బెడుతున్నావు నువ్వు. హీరో ఉన్నాడమ్మా, ఒక హీరో ఉన్నాడు. హీరో పర్సనల్ లైఫ్ కి వచ్చేసరికి చాలా రిజర్వ్డ్, చాలా కామన్, నీట్ గా, లైక్ ప్రభాస్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లాగో మహేష్ బాబు లాగా ఉంటారు అనుకో. ఎక్స్ట్రావర్ట్స్ కాదు. బట్ సినిమాకి వెళ్ళేసరికి ఎంత ఎక్స్ట్రావర్ట్ అవుతారు వాళ్ళు కదా. ఓపెన్ అప్ అయిపోయి అక్కడికి వెళ్ళాక కూడా ముచ్చులాగా ఉండరుగా, ముచ్చులాగైతే ఉండరు, ఓపెన్ అప్ అవుతారు అందరితో. అది ఉంటది, అది ఉంటేనే సినిమాకి వర్కౌట్ అవుతుంది, అంతే కదా. అంతేగాని అక్కడ ఎలా ఉన్నాను ఇక్కడ ఎలా ఉంటానంటే అవ్వదు కదా. సో తను కూడా కొంచెం ఆలోచించి మంచిగా ఆడుతూ అందరితో కలివిడిగా ఉంటూ మాట్లాడు. ఎవరికి లేదండి లైఫ్, ఎవడు డార్క్ ఫేస్ ఎవడు చూసి రాలేదు.
ప్రతి ఒక్కరికి ఉంటది, ఇంక్లూడింగ్ మీ అందరికి ఉంటది. ప్రతి ఒక్క డాక్టర్ ఉంటది. దాన్ని బేస్ చేసుకొని నాకు అలా అయిపోయింది అని చెప్తూనే ఉంటే కష్టం కదా. బిగ్ బాస్ కి వచ్చే వరకు ఓకే, బిగ్ బాస్ కి వచ్చాక సెంటిమెంటల్ గా ఎప్పుడు ఎవరిని ఓకే నీ సింపతి ఏదో గెయిన్ చేసుకుంటున్నావు గేమ్ త్రూ చేయడం వేరు. అట్లా కాకుండా మాటల ద్వారా తనేదో నాకు ఇలా జరిగిందని ప్రొజెక్ట్ చేసుకోవడం వల్ల 1-2 సార్లు ఓకే, పదే చెప్తుంటే ఏంటంటే చిరాకు వస్తుంది. ఎవరికి ఏందని అనిపిస్తుంది, ఎవరికైనా చిరాకు వస్తుంది. సో అది మనకంట సిచ్యువేషన్. ఒకసారి మీకు తెలియదు నా సిచ్యువేషన్, నేను 2 years రూమ్ లోనే ఉన్నాను, ఎవరు ప్రతి ఒక్కరికి ఆ డార్క్ ఫేస్ అనేది ఉంటది. ఎవరు లైఫ్ లీడ్ చేయడం కోసం వాడు అవే అది ఉండాల్సి వస్తుంది. అంతే అండి. ఎవరికైనా ఇంక్లూడింగ్ నాగార్జున గారు కూడా ఉంటది. ఎన్కన్వెన్షన్ పోయింది పాపం, 3 acres ఆయన ఎంత ఫీల్ అవ్వాలి, ఎన్ని కోట్లు పోయినాయి పాపం. బట్ ఏదన్నా ఫేస్ లో కనపడిందా బయట? లేదుగా. హ్యాపీగా బిగ్ బాస్ అంటున్నారు ఆయన, చాలా అది ఒక్కటి నాకు చాలా బాగా అనిపించింది ఆయన నుంచి. అదే అంటున్నా, అలా ఉండాలి తప్ప హౌస్ కోలోకి వచ్చి నాకు అలా అయింది ఇలా అయింది చెప్పొద్దు. ఇప్పుడు ఫుడ్ రిస్ట్రిక్షన్ పెట్టారు. ఫుడ్ రిస్ట్రిక్షన్ లో బేబక్క కరెక్టా, కంటెస్టెంట్స్ కరెక్టా? అదర్ కంటెస్టెంట్స్ అంటే బేబక్క కరెక్ట్ అంట నేను. బికాస్ వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు రిజర్వ్డ్ కొంచెం ఫుడ్ తగ్గించి ఇచ్చినప్పుడు దాంట్లోనే యూటిలైజ్ చేసుకోవాలి. ఒకరికి ఇస్తే ఇంకొకరికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి కరెక్ట్ అది. ఇప్పుడు వేరొక అమ్మాయి వచ్చింది, సీత వచ్చి ఐ వాంట్ టు మేక్ ఎగ్ బుజ్జి అంది. నెక్స్ట్ వచ్చాడు, ఆ అమ్మాయికి నో చెప్పింది సీతక్క. వేరే అబ్బాయి వచ్చాడు, ఎవరు ఈ నవీల్ అఫ్రీద్, వచ్చి నాకు కొంచెం ఎగ్ చేసుకోవాలనిపిస్తుంది అంటే నో అనింది. తనకి నో ఉంది, ఇతనికి నో ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే నవీన్ అఫ్రీది ఆ వే ఆఫ్ బిహేవియర్ నేను చూస్తున్నంత సేపు ఏదో కొంచెం కళ్ళు ఎర్ర చేసి మాట్లాడినట్టుగా అన్నట్టుగా చూస్తున్నాడు. అదేంటంటే జనానికి అప్పుడు వెంటనే నెగిటివ్ పోర్ట్రేట్ అవుతుంది. అతను కొంచెం అట్లీస్ట్ నటించాలి, లోపల ఎంత ఉన్నా కూడా నటించాలి. ఎందుకంటే అందరూ ఒక మాట మీద ఉండి కదా అదే డెసిషన్ తీసుకున్నారు. అక్కడ నీ మనసులో మాట కనపడదు, నీ ఫేస్ ఎక్స్ప్రెషన్సే కనపడతాయి అందరికి. సో అప్పుడు చాలా జాగ్రత్తగా ఎలా మాట్లాడాలి మనం ఏంటనేది అది కొంచెం పెట్టుకొని ఉంటే బాగుండు అనిపించింది. ఆ ఫుడ్ రిస్ట్రిక్షన్ లో మాత్రం నేను ఖచ్చితంగా బేబక్కే ఓటేస్తాను. నేను చాలా మంది అందులో ఉన్న వాళ్ళు కూడా ఆవిడ సమర్థిస్తున్నారు కానీ ఒకళ్ళిద్దరికి నచ్చట్లేదు. బట్ అక్కడ ఎక్కడ తను మిస్టేక్ చేసిందంటే ఫుడ్ ఉండే దగ్గర మిస్టేక్ చేసింది. ఓటింగ్ ఎంతసేపటికి ఆ ఫుడ్ ఆ రీజనే తీసుకొని కిరా కార్తీ గారు ఒకసారి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక ఫుడ్ ముందే పడ్డారు, ఏదో అక్కడ ఫుడ్ బాగలేదు అన్నారు కదా. సో అలాగే ఇక్కడ కూడా అదే జరుగుతుంది అనిపించింది నాకు. ఫుడ్ కాదు, ఓకే ఫుడ్ ఈజ్ 100%. వాళ్ళకి పాపం ఉండాలి కదా, అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం నడవాలన్నా అట్లీస్ట్ ఏదైనా ఎనర్జెటిక్ గా ఉండాలి. ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మరీ అంత డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎగ్ దగ్గర అదే మొత్తుకుంటోంది బేబక్క, నేనేం కావాలని చేయలేదు, ఆ కుక్కర్ అలా అవడం వల్ల నేను లేట్ కావాలనే చేయరు ఎవరు కూడా చెప్తోంది కానీ వినే పరిస్థితిలో సోనియా అసలే లేదు. ఇంకొకటి కావాలని చేస్తే అక్కడ ఆవిడ కూడా తినాలి కదా, కావాలని ఎందుకు చేస్తారు? సోనియా ఎంతసేపటి టార్గెట్ చేసేసి బేబక్కని నెగ్లిజెన్స్ చేశారు మీరు. ఫుడ్ వల్లే మాకు ఇబ్బంది అయిపోయింది, అదే టార్గెట్ చేసేసింది. అలా అదే అన్నానండి నేను. ఇప్పుడు టార్గెట్ చేశారు ఎలా మంచి సరే మన నామినేషన్ ప్రక్రియ మనది ఉంది, దానితో మాట్లాడదాం. ఇది ఇక్కడ మాట్లాడదాం ఫస్ట్. ఆ బేబక్క మాత్రం అక్కడ డిఫెండ్ చేసిన విధానం కరెక్టే నా వరకు. ఆ ఫుడ్ మాత్రం కొంచెం రిజర్వ్డ్ గా మెయింటైన్ చేసింది. సో ఇప్పుడు నామినేషన్స్కి వద్దాం. నామినేషన్స్కి వస్తే తను సోనియా ఎవరినైతే నామినేట్ చేసిందో బేబక్క అండ్ ప్రేరణ. బేబక్క గురించి మాట్లాడుకుందాం. బేబక్క తరపున ఆవిడ రేస్ చేసిన పాయింట్ కరెక్టా కాదా అంటే కరెక్టే, అది కరెక్ట్. ఎందుకంటే ఓకే బట్ పెద్ద ఇష్యూ కాదు, అది నామినేట్ చేసేంత పెద్ద ఇష్యూ కాదు. వేరేదేదో దొరక్క చెయ్యాలి కాబట్టి దాన్ని తీసుకొచ్చింది. ఫుడ్ విషయంలో మాడిందో లేకపోతే వాట్ ఎవర్ ఏదైతే లేట్ అయింది రెస్పాన్సిబుల్ గా ఉందనేది ఇంకా ఏ పాయింట్ లేక దాన్ని పోర్ట్రేట్ చేసింది. ఓకే అక్కడ వరకు. బట్ ఈ అమ్మాయి ఈ విషయానికి వస్తే నాకు రాంగ్ అనిపించింది. ప్రేరణ విషయం, ప్రేరణ అదో ఎవరితో కలవడం లేదు, యాక్టివ్ గా లేదు, మనందరూ కలిసి ఉందాం ఇలాంటి మాటలు మాట్లాడిందని నామినేట్ చేసి ఇది ఫూలిష్ నామినేషన్ అనిపించింది నాకు. దీనికి అసలు 0.0 వాల్యుయేషన్ కూడా లేదు ఈ నామినేషన్ కి ప్రేరణకి. ఎందుకంటే అలా అది తను డిఫెండ్ చేసిన ఒకసారి అందరూ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ప్రేరణ కరెక్ట్ వేలా చెప్తోంది. ఈ అమ్మాయి ఎంతసేపు సోనియా ఇది అరుస్తుంది తప్ప అది ఏం మాట్లాడుతున్నారు ఏంటి పాయింట్? చిల్ అవ్వడానికి వచ్చావు బిగ్ బాస్ కి, నువ్వు పిక్నిక్ వచ్చినట్టు బిగ్ బాస్. ఇక్కడ మనుషుల్లో ఉన్న కామన్ ప్రాబ్లం ఏంటంటే ఒకటే, ఒకటే
ఎప్పుడు కూడా మనలాగే ఇంకొకడు ఉండాలని అందరం కోరుకుంటాం. ఎదుటి వ్యక్తి నాలా నేను అనుకున్నట్లు ఉండాలి, వాడు అనుకున్నట్టు వాడు ఉంటే నచ్చదు. ఆ అమ్మాయి ఎలా ఉండాలనేది నువ్వెలా చెప్తావు? నువ్వు ఉన్నావు బిగ్ బాస్ లో, నీకు నచ్చినట్లు ఉన్నావు, నీ వేలోనే ఉండాలని నువ్వెలా అనుకుంటావు? అమ్మాయి నచ్చినట్టు ఆ అమ్మాయి ఉంటది. ప్రేరణ గట్టిగా ఇచ్చేసింది. మరి నువ్వు ఇలా ఉండు, అలా ఉండు, అది చెయ్యి, ఇది చెయ్యి. మాట్లాడానికే వచ్చాను నేను, నేనేం చిల్ అవ్వడానికి పిక్నిక్ కో రాలేదు. మనం వచ్చింది 2 days కాబట్టి అందరూ హ్యాపీగా ఉందామని చెప్పాను అని బానే చెప్పాను. ఇప్పుడు అంత ఎందుకండి, కానీ హైపర్ అయిపోయింది. ఈ సోనియా నెమ్మదిగా అమ్మాయిని టార్గెట్ చేసేసి నా అమ్మాయిలో ఉన్న ఎక్స్ట్రీమ్ అంతా బయటకు తీసుకొచ్చేటట్టుగా చేస్తుంది. కూల్ గా ఉంది ఈ అమ్మాయి. అవును. అయితే ఇప్పుడు తన పేషెన్స్ ని కూడా నాశనం చేసింది సోనియా. తను చాలా పేషెన్స్ తో మాట్లాడుతోంది, చాలా వరకు అబ్జర్వ్ చేస్తున్నాను నేను. అమ్మాయి కాదు కదా, మనం ఎంతో కొంత అబ్జర్వ్ చేస్తాం కదా 24/7 కాకపోయినా. నాకు అర్థమవుతుంది దాన్ని బట్టి ఓకే, తను ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలబడే అవకాశం ఉంది. నిన్న అమ్మాయిని మాట్లాడేటప్పుడు చూస్తే నేను అదే అబ్జర్వ్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే నాకు అనిపించింది దాని ప్రకారం అది మాత్రం రాంగ్ అండి. బేసిక్గా అలా నాలాగుండు, లేకపోతే ఒకటే సోనియా అజెండా, నాలాగే బిహేవ్ చేయాలి. ఇందాక మనం ఆడుకున్నామే ఇలా చేయి అంటే తిరిగి మనం క్వశ్చన్ చేసేదానికి ఉండదు కదా, అది రాదు థాట్. అది ఆలోచిస్తోంది అని అయితే నాకు అనిపించింది. ఆ సుపీరియారిటీదే ఆలోచిస్తోంది, అందుకే అందరిని ఇలా డిఫెండ్ చేస్తోంది అనిపించింది. అసలు ఇంకొకటి, ఇప్పుడు మిస్టేక్సే చేయదా, నామినేట్ అవ్వదా? అవుతుందిగా. అప్పుడు వాళ్ళ పాయింట్ లో ప్రకారం నీకు ఎలా ఉంటది? నువ్వు డిఫెండ్ చేసుకుంటే కూడా కరెక్టేను, బట్ వీళ్ళు నామినేట్ చేశారు అనిపిస్తుందా? బట్ ఇక్కడ కూడా అంతే, నువ్వు నామినేట్ చేసేటప్పుడు కరెక్ట్ పాయింట్ మీద నామినేట్ చేయాలి. నీకేదో అనిపించింది కదా, ఏదో అనాలి కదా, ఏదో ఖచ్చితంగా నామినేట్ చేయాలి కదా. ఇంకొకటి, ఇక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని తెలిసినా కూడా నామినేట్ చేస్తారు బాస్ లో. ఖచ్చితంగా ఈ అమ్మాయి నాకు కాంపిటీషన్ వస్తుంది అనుకుంటే నామినేట్ చేస్తారు. ఇదొక ప్రక్రియ ఉంది, ఎలాగైనా బయటకు పంపించేయాలి నామినేట్ చేసి. అదొకటి ఉంది. దానికి తోడు వీళ్ళు వచ్చి, ఎవరైతే చీఫ్లు ఉన్నారో వీళ్ళు వచ్చి కూడా సేమ్ అక్కడే గుచ్చడం, బేబక్క మీద గుచ్చడం, సెకండ్ వచ్చిన వీళ్ళు సెకండ్ టైం కూడా మణికంఠ గుచ్చడం, మళ్ళీ గుచ్చుతున్నారు. సో అదే అంటున్నా, ఒకటి వీక్ కంటెస్టెంట్స్ కాబట్టి పక్క పంపించిన ఒక వే ఉంటుంది, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఎలాగైనా పంపించేయాలనేది ఇంకొక వే ఉంటుంది. ఎందుకంటే పంపించలేదంటే ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఉంది సోనియాకి ఎన్ని పడతాయో చూద్దాం. బట్ ఇంకొకటి, బయటికి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ పంపించే క్రమంలో వీళ్ళు నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. బయటికి పంపిస్తున్న టైంలో వీడు కావాలనే చేస్తున్నా అర్థం అయిపోద్ది. మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ గా నువ్వు నామినేట్ చేయి. వితౌట్ దెర్ ఇస్ నో మిస్టేక్, వాళ్ళ దగ్గర ఏం లేనప్పుడు నువ్వు నామినేట్ చేసావంటే వాళ్ళకి అర్థం అయ్యిద్ది. అప్పుడు నువ్వు నెగిటివ్ అవుతావు నామినేట్ చేసావు కాబట్టి. నెక్స్ట్ నామినేషన్ చూస్తే అదే నబీల్ అఫ్రిది మణికంఠని బేబక్కని చేశాడు. మణికంఠని ఏంటంటే మణికంఠ విషయంలో కరెక్ట్, బేబక్క విషయంలో కూడా కరెక్ట్. ఎందుకంటే మణికంఠ తను రిజర్వ్డ్ గా ఎవరితో మాట్లాడకుండా ఏదో పాటలు పాడతాడంట. పాటలేంటి, పాటలు పాడడం ఏంటి? సూపర్ సింగర్ సీజన్ 7 కాదు కదా, డైరెక్టర్స్ వాళ్ళే ఏమో బిగ్ బాస్ కి అట్లా అని చెప్పి కాన్సెప్ట్ అదే తీసుకురావద్దు. నువ్వు సింగర్స్ ని పాట పాడతాను, నిద్రపోతాను అంటే వేస్ట్. ఇక్కడ యు ఆర్ ఎంటర్టైనర్. నిన్ను కొన్ని కోట్ల మంది చూస్తున్నప్పుడు యు ఆర్ ద ఎంటర్టైనర్. నువ్వు ఎంటర్టైన్ చేయాలి పీపుల్ని. ఈ బిగ్ బాస్ ఎందుకు తీసుకుంది? పనిలాగా కాదు కదా, నీకంటే బొచ్చుడు ఎంటర్టైనర్స్ ఉన్నారు బయట, బొచ్చుడు. అవును, వాళ్ళందరినీ ఎందుకు తీసుకోకుండా నిన్ను మాత్రం ఎందుకు తీసుకున్నారు? ఎందుకో నువ్వు ఒక ఎంటర్టైనర్ గా నిలబడతావనో, లేకపోతే వాట్ ఎవర్ వాళ్ళ గేమ్ త్రూనే లేపుదాము, వీళ్ళు ఎలా ఉన్నా పర్లేదులే, నాకు వీళ్ళు ఫేమా డీఫేమా పట్టించుకోండి, నేను నా గేమ్ తో నా టాస్కులతో నేను బిగ్ బాస్ ఎలా లేపాలని నాకు తెలిసిన ఆ యజమాని అనుకోని ఉండొచ్చు. రైట్, మణికంఠ. సో తనకి ఈ నబీల్ అఫ్రిది చెప్పింది అమ్మక కరెక్టే, తను రిజర్వ్డ్ ఉండడం చాలా తప్పు. హౌస్కి వచ్చాక తన ఇంట్రోవర్ట్ అండ్ తను ప్రజెంట్ చేసుకుంటున్న విధానాలు మంచిగా తను కరెక్ట్ గా చెప్పాడు. వేరే ఏం నెగిటివ్ చెప్పలే అబ్బాయి. గోల్డెన్ ఓట్స్ అంట, ఒకసారి వస్తే మళ్ళీ నెగిటివ్ ఏం చెప్పలే. నువ్వు కొంచెం అందరితో కలిస్తే బాగుంటుంది, నువ్వు అక్కడవే ఉంటున్నావు, అది మాకు అర్థం కావట్లేదు. ఇట్స్ వెరీ ఓపెన్. సో అదే ఆ అబ్బాయి అది కొంచెం కరెక్ట్ చేసుకుంటే బెటర్. బేబక్క విషయంలో కూడా ఇతని వరకు నబీల్ అఫ్రిది చేసిన నామినేషన్స్ రెండు కరెక్ట్ అనిపించింది నాకు. సో ఇప్పుడు శేఖర్ భాష దగ్గరికి వద్దాం నామినేషన్స్ కి. అతను మణికంఠ నామినేట్ చేశాడు, సేమ్ బేబక్క నామినేట్ చేశాడు. ఇవి రెండు కూడా కరెక్టే, ఎందుకంటే మణికంఠ ఆల్మోస్ట్ తను బిహేవియర్ గురించి మోస్ట్లీ అదే ఉంటుంది కాబట్టి చూస్తున్న దాని ప్రకారం నాకు అది కరెక్టే అనిపించింది నామినేట్ చేయడంలో. ఇతను సేమ్ ఫుడ్ కోసం ఏదో అలా పెట్టడం వల్ల తను ఇబ్బంది పడుతూ తిన్నారంట. అది ఓకే, ఇంకా సేమ్ అక్కడ నామినేషన్ అలాగే పడింది కాబట్టి ఇంకా వేరే రీజన్ లేదు కాబట్టి సేమ్ ఇదే నామినేషన్. బేబక్క అయితే బలి అయిపోయింది. ఫుడ్ ప్రాసెస్ కి వెళ్ళి ఆ కుక్కర్ వండక, అది విజిల్ రాక, ఈవిడ కావాలని చేసింది అన్నట్టుగా పోర్ట్రేట్ అయిపోయి అందరూ ఆవిడని అదే వేస్తారు మొత్తం అందరూ కూడా. బట్
బేబక్క కూడా డిఫెండ్ చేయడం ఆపేసింది, ఇంకా అర్థమైంది ఆవిడకి. కానీ చెయ్యాలి కదా రామ్, ఆవిడ కామ్ గా కూర్చొని నేనేం చేసాను, విజిల్ రాకపోతే నాదా తప్పు ఆవిడ ఫిక్స్ అయింది ఒకటే, గట్టిగా చెప్పగలగాలి. సోనియా ఎంత గట్టిగా అరుస్తోందో ఇవి కూడా అంత గట్టిగా చెప్పాలి. వెళ్ళిపోవాలనుకుంటే నేను కామ్ గా మంచిదానిలాగానే వెళ్ళిపోతాను, మంచి మనిషిగానే వెళ్ళిపోతాను అనేది డిసైడ్ అయింది. సో ఇప్పుడు బేబక్క నామినేషన్కి వద్దాం. బేబక్క నామినేట్ చేసిన దాంట్లో ఒకటి ఇంటెన్షనల్ ఉంది నాకు అనిపించింది, పృథ్వీ టాపిక్ నబీల్ అఫ్రీద్. అవునా? అది ఇంటెన్షనల్ గా చేశారని అనిపించింది నాకు. ఓకే. అంటే ఈవిడ ఏమనుకుందంటే, ఈవిడ అనుకోని ఉంటుందంటే నవీన్ అఫ్రీద్ ఈవిడ్ని చేసినప్పుడు నామినేషన్, సో ఈవిడ ఫుడ్ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి నవీన్ అఫ్రీద్ ఈవిడ మీద కోపంతో నామినేట్ చేశాడని ఈవిడ అనుకుంది. అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను ఫుడ్ డిఫెండ్ చేశాను కాబట్టి అతను నన్ను నామినేట్ చేశాడు అనుకుంది, బట్ అది అయ్యి ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ మాత్రం బేబక్క సో అలా నన్ను చేశాడని ఆవిడ అనుకుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ తిని చేసేసింది. అది మాత్రం ఎక్కడో నాకు ఇంటెన్షనల్ గా చేసింది అని, అంటే రాంగ్ గా తను ఫీల్ అయ్యి అక్కడ జరిగిన దాన్ని ఈవిడ రాంగ్ స్టెప్ వేసింది, క్లియర్. ఇంకొకటి ఏంటంటే ఈ పృథ్వీ విషయానికి వచ్చే ముందు ఇట్లా వెళ్దాం. ఫస్ట్ ఈ సీత అండ్ నిఖిల్ ఎందుకు ఆర్గ్యూ చేసుకుంటున్నారు ఓవర్ గా అంటే, సీతకి బాగా ఎక్కేసింది మైండ్ కి. ఏంటంటే ఒకటే, నిఖిల్ రాంగ్ స్టెప్ లో ఉన్నాడు, హౌస్ కి వచ్చాక పాలిటిక్స్ చేస్తున్నాడు, ఇక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటున్నాడు అనేది మైండ్కి వచ్చింది తనకి ఎప్పుడైతే అది ఎవరైనా రుద్దారా లేదంటే తనే గెస్ట్ చేసిందా, హౌస్ లో ఉంటూ అబ్జర్వ్ చేసిందా అది పక్కన పెడితే ఓవరాల్ గా తన మైండ్కి బాగా ఎక్కేసింది అది. సో ఇంకా తను ఫిక్స్ అయిపోయింది, ఇంకా నిఖిల్ మైండ్ సెట్ ఇది, నిఖిల్ ఇది, సో నేను తగ్గాల్సిన అవసరం లేదని ఎక్కడ తగ్గట్లేదు. నిఖిల్ మీరు అబ్జర్వ్ చేశారంటే అందరూ కొంచెం ఓకేగా మాట్లాడుతారు, ఇంక్లూడింగ్ మెన్ ఆల్సో. సీత మాత్రం పీత కొరుకున్నట్టు కొరుకుతోంది. నాకు అదే అనిపించింది, అసలు ఏదన్నా మాట్లాడినా కూడా మాట్లాడనివ్వట్లేదు. నిఖిల్ ఎంత కామ్ గా ఎంత ప్లెజెంట్ గా మాట్లాడుతున్నా, నాన్న అని చెప్తున్నా అదంతా డ్రామా అంటుంది అని తనకు అర్థమవుతుంది. ఇది ఏంటంటే నన్ను క్లూల్ చేయడానికి, నన్ను ఆపడం కోసం డ్రామా చేస్తున్నాడు నిఖిల్. టక్కన ఒక స్ప్లిట్ పర్సనాలిటీ లాగా ఒకటి వస్తుంది, వెంటనే ఏదన్నా మనకి రేస్ చేస్తే నానా అనే పదం వస్తుంది. విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎక్కడ ప్యాంపర్ ఎక్కడ ట్యాంపర్ అనేది చూసుకుంటున్నాడు నిఖిల్. సో ఇది నేను ఫాలో అయితే నేను బురదలో పడతాను. సో ఏదైనా కూడా నిఖిల్ గేమ్ ఆడుతున్నాడు కాబట్టి నేను కూడా డిఫెండ్ చేసి తీరాలి. సేమ్ ఈ అమ్మాయి సోనియాని ఫాలో అవుతుంది యాస్టీజ్ గా. నేను తగ్గాల్సిన అవసరం లేదు, నేను అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే బిగ్ బాస్ లో అన్ని రోజులు నిలబడగడతానని తను అర్థం చేసుకుంది. సో అందుకని డిఫెండ్ చేస్తాను తను. అండ్ కరెక్ట్ గా నాకైతే అనిపించింది నిఖిల్ కి ఇదివరకు ఎవరు లీడర్ అనిపించింది, పర్ఫెక్ట్ అనిపించింది. ఓకే, ఇక్కడ పృథ్వీకి వద్దాం. ఈ పృథ్వీ నాకు ఎందుకో నామినేషన్ రాంగ్ అనిపించింది బేసిక్ గా బేబక్కది. ఎందుకంటే ఈ నామినేషన్స్ రెండు రాంగే నా దృష్టిలో మాత్రం. ఎందుకంటే పృథ్వీ హెల్ప్ చేయలేదంటే మీరు అడగాలి హెల్ప్ చేయాలని, మీరు అడగకపోతే ఎవడో వచ్చి పూసుకొని చేయడుగా, అతి మంచితనం చూపెట్టరు అక్కడ. కాదు రాము, అంటే జనరల్ గానే అక్కడ అసలు ఎవరెవరికి నామినేట్ చేయడానికి ఏ కాజ్ దొరకకపోతే ఏంటంటే ఫోన్ దొరుకుతాయి. అదే గేమ్ స్టార్ట్ 2 days అయింది, అప్పుడు ఎలా దొరుకుతాయి? సోనియాకి కూడా పెద్ద కాజ్ ఏం లేదు, ఫుడ్ లేట్ అయిందని ఆ ఒక్క కాజ్ తోటి చేసింది. ఇప్పుడు ఈవిడ సేమ్ కాజ్, అట్లీస్ట్ దానికి ఒక అట్లీస్ట్ ఇది మాత్రం వర్స్ట్ అనిపించింది నాకు ఎందుకో. ఆ నామినేషన్స్ కాఫీ హెల్ప్ చేయలేదనో లేకపోతే కాఫీ అది సిల్లీ రీజన్. ఏదో ఛాన్స్ వచ్చింది నామినేట్ చేయాలి, ఎవరు నామినేట్ చేయాలో ఎవరికి తెలియనప్పుడు ఓకే వెతుక్కొని థింక్ చేసి వీళ్ళు చెప్పేద్దాము అది మాత్రం నాకు ఎక్కడో కొంచెం డిస్కనెక్ట్ అయ్యాను నేను ఆ నామినేషన్స్ లో మాత్రం. సో ఈ రోజు ఇంకొన్ని కంటిన్యూషన్స్ ఉన్నాయి నామినేషన్ సంబంధించి. ఇంకా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు హౌస్ లో, ప్రోమోస్ కూడా వచ్చే విష్ణుప్రియ కూడా ఏదో ఫైర్ అయ్యి మాట్లాడుతుంది. దీనికి సంబంధించి రేపు ఒక విశ్లేషణ చేద్దాం, పూర్తిగా ఒక అనాలిసిస్ చేసి మాట్లాడుకుందాం. ఒక 1 week అయితే గానీ బయటకు వచ్చేస్తా ఉంటుంది అందరి దగ్గర నుంచి, మనం కూడా క్యాప్చర్ చేయొచ్చు అప్పుడు. సో అదే ఇంకంతే రైట్. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎవరెవరు లాస్ట్ వరకు ఉంటారో మీ కామెంట్స్ కూడా మాకు తెలియజేయండి. నామినేషన్స్ లో మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు, ఎవరి నామినేషన్స్ ఎలా అనిపించాయి, నేను అనుకున్నవి మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అనిపించకపోయినా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీ ఒపీనియన్ నాకైతే చాలా వాల్యుబుల్. సో రైట్, స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్.
Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.